రోజు డైలీ వ్లాగ్స్ పెడుతున్నాం కానీ డైలీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నానండి, అవుతలేదు. కాకపోతే కుకింగ్ వీడియోస్ అయితే పెడదామని లైన్గా పెడుతున్నాము. వ్లాగ్స్ కూడా వస్తాయి మధ్య మధ్యలో. మేమైతే ఈ నెల అయితే ట్రిప్కి వెళ్తాం అనమాట, ఊరు వెళ్తున్నాం, ఊరు పండక్కి. అవి కూడా పెడతాము. ఈరోజు అయితే కేక్ చేసేస్తున్నాను, సింపుల్గా గోధుమ పిండితో చేస్తున్నానండి, చూపిస్తాను రండి. మా చిన్న చెప్తున్నాడు. నేనైతే 1/2 కప్ అయితే షుగర్ తీసుకున్నాను, మిక్సీ జార్లో వేస్తున్నాను. షుగర్, ఒక యాలక్కాయ వేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా అయితే పౌడర్ ఎలా అయితే మెత్తగా అవుతుంది కదా, అదొకరా. దీంట్లో అయితే 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాను. స్మెల్ వచ్చే ఆయిల్ అయితే వేసుకోకండి, నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేస్తున్నాను, స్మెల్ రాదు, సో అందుకని. దీంట్లో అయితే 2 ఎగ్స్ వేస్తున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ ఏం ఫ్రీగా రాదు, వెరీ కాస్ట్లీ. అలా అని బయట తెచ్చుకొని తినకూడదు, అన్హెల్దీ ఫుడ్. అమ్మా నీ తినే టైంకి నువ్వు తిండుగా నాకు. ఓ షట్. 2 ఎగ్స్ వేసాను. ఎగ్స్ స్మెల్ రాకుండా ఉండడం కోసం యాలక్కాయ అయితే వేసాను అనమాట. అదైతే మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. మిక్సీ అయితే చేస్తానండి, బాగా ఎలా చూసారో అది బాగా వచ్చిందో అలాగైతే ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. మొత్తం వేసుకోవాలి. దీన్ని కాలితే కలుపుకోవచ్చు స్పూన్తోని, కాకపోతే అంత బబుల్స్ అయితే రాదు ఎగ్స్తో కదా. మిక్సీ వేసుకుంటే మనకి కేక్ అయితే బాగా పొంగుతుంది, బాగా వస్తుంది కేక్, స్మూత్గా స్పాంజ్ కేక్ లాగా అయితే వస్తుంది. సో నేను అందుకని అయితే మిక్సీ చేశాను. స్పాంజ్ కలుపుకోమన్నది ఇంకా. మీ దగ్గర ఒకసారి ఎగ్స్ తినను అనుకున్న వాళ్ళు అయితే ఫ్రీగా కప్పు పెరిగేసుకుంటే సరిపోతుంది, ఒక 1/2 కప్పు. గోధుమ పిండి ఇది నేను 1 కప్ తీసుకున్నాను, 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇదైతే బాగా జల్లించాను అనమాట, ఉండలు లేకుండా ఉండడం కోసం. వేసేద్దాం దీంట్లో. ఇప్పుడు స్పూన్ ఒక 1/2 కప్పు వంట సోడా వేస్తున్నాను. చిచి 1/2 స్పూన్ 1/2 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. చూసారుగా 1 స్పూన్ వేస్తున్నాను. ఇదైతే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. అమ్మోయ్ మా వాడు రాగాలు తీస్తున్నాడు. ఒకవైపే కలుపుకోవాలండి, ఇలా మనం పెరుగు చిలికినట్టు చిలికేస్తే మొత్తం పాడైపోతుంది కేక్ అనేది. సో ఇలా బాగా స్మూత్గా అయ్యేలాగా ఒకవైపే కలుపుతూ ఉండండి, ఉండలు కట్టకుండా. దీంట్లో కొన్ని కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుందాం. కాచి చల్లార్చిన పాలండి ఇవి. చూసాయి కదండి, ఇంత సింపుల్గా అయితే కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ దీంట్లో ఆయిల్ అప్లై చేసి దాని మీద అయితే పొడి పౌడర్ అయితే గోధుమ పిండి అయితే జల్లేసాను. దీంట్లో అయితే వేసుకుందాం. స్టీల్ అయితే వేసుకోకండి, స్టీల్ దాంట్లో అయితే మాడిపోతుంది. ఇలాంటి సిల్వర్ది ఉంటేనే బాగుంటుంది, సిల్వర్ ఇలాంటిది ఉంటేనే బాగుంటుంది.
మొత్తం దీంట్లో అయితే చక్కగా వేసుకుందాం. ఇలాంటివి ఉన్నంటే యూజ్ అవుతాయి బాగా కేక్స్కి. ఓవెన్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. లైక్ కూడా కొట్టట్లేదు. చాలామంది నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి. మీరు ఇంట్లో కనుక ట్రై చేస్తే మాకైతే కామెంట్ చేయండి. మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారుగా, దీన్ని అయితే ఇప్పుడు మనం ఇలా అందాం. బబుల్స్ అయితే రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి గిన్నె ఉంటే సింపుల్గా అవుతుంది మనకి చేసుకోవడానికి వీలుగా. నేనైతే స్టాండ్ పెడుతున్నాను. మీ దగ్గర స్టాండ్ లేకపోతే కప్ పెట్టుకొని, చిన్న కప్ ఉంది కదా, చిన్న కప్ అయితే పెట్టుకోండి. అది స్టాండ్ ఉంది కాబట్టి నేను స్టాండ్ పెడుతున్నాను. దీన్ని ఇలా పెట్టి ఒక 10 minutes హీట్ ఎక్కాలి. ఇలాగా దీని మీద మనం మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకొని దాంట్లో పెట్టుకోవాలి. 10 minutes హీట్ అయితే మనకి బాగా ఉంటుంది. మ్యాక్సిమం ఒక 30-40 minutes అయితే కుక్ చేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని పొయ్య. నేనైతే సాల్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే గిన్నె పాడవకుండా ఉంటుంది, లేకపోతే తొందరగా గిన్నె పాడైపోతుంది. సో అందుకే నేను వేస్తున్నాను. అవువా, చూసారు కదా, సాల్ట్ వేసుకుంటే గిన్నె అయితే తొందరగా పాడవదు, మాడదు కూడా. ఇప్పుడు స్టాండ్ పెట్టేసుకుందాం. కాలుతున్నాము. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం కేక్ పెట్టాం కదా, దీంట్లో పెడదాం. ఇప్పుడు దీన్ని మీడియంలో పెట్టుకుందాం. ఒక 30-40 minutes అయితే దీన్ని అయితే బేక్ చేసుకోవాలి. కేక్ అయితే అయిపోయిందండి. చూసారు కదా, కత్తి పెడితే అంటుకోకుండా అయిపోయింది. నేనైతే వీడియో అయితే చూపిద్దాం అనుకున్నాను, అవ్వలేదు. మా చిన్న లేచిపోయాడు. సో ఇప్పుడు దీన్ని అయితే కట్ చేద్దాం. చూసారుగా ఎంత బాగుందో, స్మూత్గా ఉంది కదా. ఇలా హెల్దీగా అయితే ఇంట్లో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అండ్ సింపుల్ అండ్ ఈజీ కూడా. కలుతుంది కొంచెం. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. బాగా టేస్టీగా అయితే వచ్చింది. మీరైతే ఇంట్లో చేసుకొని చాలా బాగుంటుంది. నేను చేసిన కేక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు మైదా పిండినే కాదు, ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. హెల్దీ కూడా. మైదా పిండి అంటే అంత కొంచెం హెల్దీయే, కాకపోతే కొంచెం అన్హెల్దీ కదా. సో అందుకని దీంతో అయితే సింపుల్గా అయితే చేయొచ్చు. చూసారు ఎంత బాగా వచ్చిందో. అండ్ స్మూత్గా కూడా ఉంది. మీకు ఎగ్స్ అయితే ఇష్టం లేకపోతే పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎలా వచ్చిందైతే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.